వాస్తుబలం ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కిషన్ పటేల్. ఈరోజు మనము ఇంట్లో ఫ్రిడ్జ్ ఎక్కడ పెట్టాలి అనే విషయం గురించి తెలుసుకుందాము. ఇంట్లో ఫ్రిడ్జ్ ఎక్కడ పెట్టాలి అంటే ఇల్లు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఇలా ఉన్న ఇంట్లో తూర్పు ముఖద్వారం అనుకుంటే సరే, అది ఏ ఇంటి ముఖద్వారాన్ని కావచ్చు. మనం ప్రస్తుతం తూర్పు ముఖద్వారం అనుకుంటే ఇది మొదటి గది హాలు లేదా డ్రాయింగ్ రూము, ఇది ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెను, ఇది బెడ్రూము, ఇది బెడ్రూమ్లకు వాడుకోవచ్చు. ఈ విధంగా మనం గృహాన్ని తీసుకుంటే ఫ్రిడ్జ్ను ఎక్కడ పెట్టాలి, ఏ దిశలో పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది చాలామందికి ఉన్నటువంటి సందేహం. దానికి చాలామంది చాలా రకాలుగా సలహాలు ఇచ్చారు, చాలా రకాలుగా సూచనలు ఇచ్చారు ఎక్కడ పెట్టుకోవాలనేది. వాటిల్లో కొందరు ఫ్రిడ్జ్ అనేది ఉష్ణాన్ని విడుదల చేస్తుంది, వేడిని విడుదల చేస్తుంది కాబట్టి ఆగ్నేయంలో పెట్టాలని కొందరు చెప్తారు. లేదు, అక్కడ వీలు పడదు, అది ఉష్ణాన్ని విడుదల చేసినప్పటికీ కూడా లోపల చల్లదనాన్ని, శీతలాన్ని, నీరుని దాచుకుంటుంది కాబట్టి అక్కడ పెట్టకూడదని కొంతమంది చెప్తారు. కొంతమంది అది బరువైనది, ఎత్తైనది కాబట్టి నైరుతిలో పెట్టాలని కొంతమంది చెప్తారు. అయితే అసలు ఇందులో ఏది కరెక్ట్ ప్లేస్, ఎక్కడ పెట్టాలి అనేది శాస్త్రపరంగా కొంత, అవగాహన అనుభవపూర్వకంగా కొంత కలిపి చూసి ఏది ఖచ్చితమైన స్థలము, ఎక్కడ పెడితే బాగుంటుందనేది నిర్ధారించుకుని పెట్టుకోవాలి. అది ఒకసారి చూడండి మీరు. ఇప్పుడు ఫ్రిడ్జ్ ఉష్ణాన్ని విడుదల చేస్తుంది కాబట్టి బయటంతా వేడిగా ఉంటుంది కదా, మోటార్ నడిచి. దానివల్ల దాన్ని ఆగ్నేయంలోనే పెట్టాలనుకుంటే, ఆగ్నేయం ఉష్ణానికి సంబంధించిన స్థలం కాబట్టి ఆగ్నేయంలోనే పెట్టాలనుకుంటే, ఈ ఆగ్నేయ మూలలో ఈ కిచెన్లో మనము తూర్పు దిశగా ఉన్నటువంటి ప్లేస్లో ఇక్కడ సింక్ పెట్టుకుంటాం. మిగతా అంతా ఇలా బల్లాలా కట్టుకుని ఇక్కడ స్టవ్ పెట్టుకుంటాం. ఈ మిగతా ప్లేస్లో అంతా సామాన్లు, ప్లేట్లు, గంటలు, చెంచాలు, గ్లాసులు ఇలాంటివన్నీ పెట్టేసుకుంటాం. ఇందులో ఇక్కడ నుంచి మొదలేసుకొని ఇక్కడ దాకా పెట్టేసుకుంటాం. లేదు, కొంతమంది ఏం చేస్తారు, ఈ గదిని పూర్తిగా ఇలా వాడకుండా కొద్ది దూరం ఇలా వాడేసి ఇక్కడ నుండి ఇటు డోర్ పెట్టుకుంటారు బయటకు వెళ్ళడానికి. సరే, ఎలాగైనా వాడుకోవచ్చు. కానీ ఫ్రిడ్జ్ని ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఈ ఆగ్నేయ దిశలో పెట్టడానికి వీలు పడదు. ఫ్రిడ్జ్ అగ్నికి సంబంధించింది అయినప్పటికీ, ఉష్ణాన్ని ఉత్పత్తి చేసేది అయినప్పటికీ ఆ అగ్ని ప్రదేశంలో పెట్టడానికి అది వీలు పడదు. ఎందుకంటే ఇది ఆక్యుపై చేసి ఉంటుంది కదా, ఈ ప్లేస్ అంతా ఇవి ఆక్యుపై చేసి ఉంటాయి, అలా వీలు పడదు. ఇక రెండవ అంశం, అది చల్లదనాన్ని విడుదల చేసేది కాబట్టి, నీరుని లోపల తయారు చేసుకునేది కాబట్టి, చల్లదనానికి, నీరుకు మంచి ప్రదేశం ఈశాన్యం కాబట్టి ఈశాన్యంలో పెట్టుకోవచ్చు అని కొంతమందికి రావచ్చు డౌట్. కానీ ఈశాన్యంలో అది పెట్టకూడదు, ఎందుకంటే బరువైనది, ఎత్తైనది కాబట్టి ఫ్రిడ్జ్ పెట్టడానికి వీలు పడదు. ఈశాన్యంలో కూడా మైనస్, వాడకూడదు. మరి ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు మనం అనుకున్నాంగా బరువైనది, ఎత్తైనది అని. కాబట్టి బరువైనది కాబట్టి, ఎత్తైనది కాబట్టి నైరుతిలో పెట్టుకోవాలి అనేది కొంతమందికి వచ్చే ఆలోచన, బరువు ఎత్తైంది కాబట్టి అని. కానీ నైరుతిలో ఏముంటుంది, మనకి ఇక్కడ బెడ్రూమ్ ఉంటుంది. ఇక్కడ మనం బెడ్రూమ్లో ఫ్రిడ్జ్ పెట్టయితే కాదు. ఇక్కడ ఆల్రెడీ బీరువాలు, అల్మరాలు లాంటివి ఆక్యుపై చేసి ఉంటాయి అక్కడ.
ఇక్కడ మనం ఫ్రిడ్జ్ని పెట్టడానికి వీలు ఉండదు. మరి ఏం చేద్దాం అంటే దాని సరైన స్థానం ఎక్కడుంటుంది అంటే ఈ కిచెన్ రూమ్లోనే, ఆగ్నేయంలో ఉన్నటువంటి ఈ కిచెన్ రూమ్లోనే మనం ఇలా తూర్పు నుంచి లోపలికి ఎంట్రీ ఇచ్చేసి ఇలా వెళ్తాం కాబట్టి ఈ కిచెన్లోకి వెళ్ళే ఓపెన్ ఆర్చ్ లాంటి ఓపెన్ ప్లేస్ కావచ్చు, డోరు లేదా డోర్ ప్లేసే కావచ్చు. ఇక్కడ నుంచి కిచెన్లోకి ఎంట్రీ అయ్యాక ఈ పడమర గోడకి పెట్టుకోవడం ఉత్తమం. పడమర గోడకు పెట్టుకుంటే డోర్ అనేది తూర్పు వైపుకు మళ్ళీ ఉంటుంది. ఫ్రిడ్జ్ అనేది పడమర గోడకు పెట్టుకుంటే డోరు తూర్పు వైపు మళ్ళీ ఉంటుంది. అప్పుడు మనము ఇలా వచ్చి ఇలా నించుని డోర్ ఓపెన్ చేసినప్పుడు డోర్ కుడిపక్కకు తీస్తాం కాబట్టి ఈ కుడిపక్క నుంచి ఇటు పక్క చూసేవాళ్ళు, హాల్లో ఉన్న వాళ్ళు ఎవరున్నా సరే ఆ ఫ్రిడ్జ్లోని వస్తువులు ఇలా కనిపించకుండా ఉంటాయి. కాదంటారా? ఫ్రిడ్జ్లో ఉన్న వస్తువులు ఈ హాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కనిపించకుండా ఉంటాయి. ఎందుకని? అది తూర్పు వైపు మళ్ళీ ఉన్నది, ప్లస్ దాని డోర్ అడ్డం ఉంది. ఆ విధంగా పెట్టుకొని ఇలా వచ్చి మనిషి ఈ డోర్ ఓపెన్ చేసుకొని దీన్ని వాడుకొని డోర్ క్లోజ్ చేసుకుంటే ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు, మంచి ఫలితాలే ఉంటాయి. ఎందుకంటే ఇబ్బంది లేదు అంటేనే ఫలితం ఉన్నట్టు. ఇబ్బంది లేదు అంటేనే ఫలితం ఉన్నట్టు. ఈ ఫ్రిడ్జ్ ఇక్కడ ఉండడం వల్ల ఈ కిచెన్కి కానీ ఇంటికి కానీ ఎక్కడా ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఉన్నంత సౌకర్యం మీరు ఏ గదిలో పెట్టుకొని ఏ ప్రాంతంలో పెట్టండి సౌకర్యంగా ఉండదు. కిచెన్కు దగ్గరలో ఉన్నట్టుగా ఉంటుంది, ఈ స్టవ్కు ఈ సామాన్లకు దూరంగా ఉంటుంది. సిలిండర్ ఎక్కడ ఉంటుంది కదా, మనకి సిలిండర్కు స్టవ్కు దూరంగా ఉంటుంది. ప్లస్ ఓపెన్ చేసుకోవడానికి ఇది తూర్పు ముఖంగా ఉంటుంది. ఓపెన్ చేసినప్పుడు అందులో ఉన్న వస్తువులు ఏమీ కూడా హాల్లో ఉన్న వ్యక్తులు కనిపించకుండా డోర్ అడ్డం ఉంటుంది. సో సౌకర్యంగా సౌలభ్యంగా పెట్టుకోవడమే సరైన పద్ధతి. సరైన పద్ధతిలో పెట్టుకోవడమే శ్రేయస్కరంగా ఉంటుంది, శుభస్కరంగా ఉంటుంది. మనకు ఇబ్బంది లేదంటే శుభం కలిగినట్టే కదా. అదే దాని సరైన స్థలం. ఈ విషయం మీకు అర్థమైంది అనుకుంటాను. సర్వేజన సుఖినో భవంతు. శుభం.